హెడ్ టు హెడ్ రికార్డ్స్లో కూడా చూస్తే శ్రీలంక పైన ఆడినటువంటి విధానం చూస్తే కనుక 4 times వీళ్ళిద్దరు T20 వరల్డ్ కప్స్లో వీళ్ళ మధ్య మ్యాచెస్ జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే శ్రీలంక గెలిచింది అండ్ మిగతా 3 సార్లు కూడా సౌత్ ఆఫ్రికానే డామినేటింగ్గా గెలుచుకుంటూ వచ్చింది. అదే కదా, ఇట్ నెవర్ నో ఏమవుతుందా అనేది. T20 ఫార్మాట్ అనేది ఆన్ పర్టికులర్ డే ఎవరు ఆ ప్రెషర్ను హ్యాండిల్ చేస్తారో, ఎవరు ఆ గేమ్ని పైకి తీసుకుని వచ్చి ఆడతారో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. నాకే అనిపిస్తుంది అంటే ఇక్కడ శ్రీలంక డెఫినెట్గా వాళ్ళ బ్యాటింగ్ అని క్లిక్ అయిందా, వాళ్ళ బౌలర్స్ డెఫినెట్గా క్లిక్ అవుతారు అనిపిస్తుంది అందు. సో ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఆ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీలంకకి డెఫినెట్గా విల్ ప్లే క్రూషియల్ రోల్, ఎస్పెషలీ వాళ్ళ స్పిన్నర్స్. అండ్ వాళ్ళ బ్యాటింగ్ అని క్లిక్ అయిందా బౌలర్స్ వాళ్ళ జాబ్ చేస్తారని అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఎలా ఎదుర్కొంటారా అనేది. సో సౌత్ ఆఫ్రికా అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ ఈ ఐసీసీ ట్రోఫీలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బాగానే ఆడతారు, బట్ సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ రాగానే ఏమైనా అవుతారు. కాబట్టి మరి ఈసారి ఈ టోర్నమెంట్లో ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి.